కథానాయకి. రిమ్ జిమ్ రంగనాయకి రంగనాయకి రుమ్ రిమ్ రింగ్ రోడ్డులో రంగనాయకి రుమ్ జుమ్ అంటూ రైలు ఎక్కి వెళ్ళయింది కథానాయకి. దట్స్ ఇట్, అంతే సింపుల్. రిమ్ జిమ్ రింగ్ రోడ్ రంగనాయకి రుమ్ జుమ్ రైలు ఎక్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? రిమ్ జిమ్ రింగ్ రోడ్లో రంగనాయకి రుమ్ జుమ్ అంటూ రైలెక్కి వెళ్ళయింది కథానాయకి. రిమ్ జిమ్ రింగ్ రోడ్ లో రంగనాయకి రుమ్ జుమ్ రైలెక్కి వెళ్ళింది. అసలు మీ తెలుగు చూస్తుంటే నాకు చాలా ఇంప్రెస్ అయిపోతుందని తెలుసా. అసలు ఈ రేంజ్ తెలుగుతో మనం కూరగాయలు అమ్మేమనుకోండి ఎంత బాగుంటది. వంకాయలు, బెండకాయలు, ఆనపకాయలు, చిక్కుడుకాయలే. సో అసలు అద్భుతమైన తెలుగు కాబట్టి డెఫినెట్ గా అలా చూడాలని నాకు అనిపించింది. మనం ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నాం, ఇది బుట్ట. ఆ వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, కొత్తిమీర, కరివేపాకే. రెడీ, స్టార్ట్. వేరే లాంగ్వేజ్ అయినా కన్నడం, హిందీలో కూడా అమ్మేయచ్చు, పర్వాలేదు. బద్నేకాయ, వంకాయ. బద్నేకాయ అంటే ఏ కాయ ఇప్పుడు తెలుసుకోవాలమ్మా. బ్రింజాల్. అచ్చా, వంకాయ. ఓకే, రెడీ, స్టార్ట్. బెండకాయ, వంకాయ, బద్నేకాయ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇలా అమ్మితే కొందరు కొంచెం అందులో మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, నవ్వొద్దు మధ్యలో. మీరకే సూట్ అవుతుంది అది. పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. అమ్మయ్య, ఫ్యూచర్ లో ఎలా బతకాలా అని ఆలోచిస్తున్నందుకు నాకు మంచి ఐడియా ఇచ్చారు. అయితే ఎనివే, తప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు? సౌమ్యారెడ్డి. సౌమ్య గారు, మీరు చెప్పండి, మేకప్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి? అంటే కొంచెం ఇంకా బాగుంటాం. అచ్చా, బాగుంటాం. ఇంకా బాగుంటాం. ఎంత కాన్ఫిడెంట్ అండి లేడీస్ కి. మేము బాగుంటాం అంతే, డెఫినెట్ గా ఉండాలి. మాత్రం మాకు రాదేంటా కాన్ఫిడెంట్, మేము బాగుంటాం అనలేం అసలు, అబ్బాయిలు కాబట్టి. ఆల్రెడీ అందంగా ఉంటాం, ఇంకా అందం యాడ్ అవుద్ది. ఇంత అందంగా ఉన్నవారు మీరు ఎండి చేపలు అమ్మితే ఎలా ఉంటుందా అని నేను ఆలోచిస్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూద్దాం సౌమ్య గారు, మీరు బాగా అమ్ముతారు, నేను బాగా అమ్ముతాను. ఓకే, కాంపిటీషన్. తెలంగాణ ఇక్కడ ఆ ఎండి చేపలు, నత్తని పెరగలు, పిత్త పెరగలే, చిన్న చేపలు, పెద్ద చేపలు, ఎండి చేపలే. గుండెల్లో గుచ్చేసారండి. అసలు ఆ స్లాంగ్ ఉంది చూసారు, ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. రెడీ, ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్రి తాతారావు, అది అయిపోయింది. పాపారావు చెప్పు. అలా కుదరదు, నేను ఇద్దరిది కలిపి చెప్తా, మీరు ఇద్దరిని పిలాలి. తాతారావు ఒకడే గుర్తున్నాడు, పాపారావు గుర్తులేదు. మరి ఇప్పుడు చూసారా, తాతారావుని అంత క్యూట్ గా పిలిచి పాపారావుని పిలవతే ఫీల్ అవడా? అందుకే చెప్పండి, రెండు కలిపి చెప్తా. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాతారావు, తాటి తాలింపు కోసం తాటి చెక్కిన తాలింపు పాపారావు. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్రి తాతారావు, ఈ పాపారావుది గుర్తుండే. తాటి పండు కోసం చెప్పండి ఆంటీ ప్లీజ్. బావగారిని ముద్దుగా పాపారావు అని పిలవచ్చు కదా, పాపారావు అప్పుడు గుర్తుంటాడు. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. తాటి తాండ్ర కోసం. అయ్యో చెప్పాను కరెక్టే. మీరు అలా ఎదురుంటోళ్ళు అడిగితే వాళ్ళు తప్పు చెప్తారు, నన్ను అడగచ్చు కదా, నేను చెప్తా కదా. ఏ అక్కని అడిగావు ఇంతలో? మధ్యలక్క. దా రైట్ చెప్తూ కదా, జాగ్రత్తగా వినండి. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర పాపారావు, తాటి పండు కోసం మొదటి నుంచి. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర పాపారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. రెండు పాపారావులు ఎలా అవుతారు? తాతారావు అన్న. ఏది మళ్ళీ చెప్పండి చూద్దాం. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర పాపారావు. ఓకే, సూపర్. ఎవడో ఒకళ్ళే. హలో అండి, మీ పేరేంటి? నాగిని. నాగిని ఎందుకు పెట్టారు డాడీ ఆ పేరు? కులదైవం నాగదేవత. సో అందుకని నాగిని అని పెట్టారు. బావగారు ఏమని పిలుస్తారు? నాగిని అనే పిలుస్తారు. సో బావగారు పేరేంటి? శివ. ఆయన నాక్స్ బుష్ అని ఎప్పుడైనా పిలుస్తారా? అస్సలు పిల్లవారు. జాగ్రత్తగా వినండి. పట్ట పగలే పిట్ట పక్క రెట్ట, పరందామ ఇంట్లో రొట్టె పక్క పిట్ట. పట్ట పగలే పిట్ట పక్కన పెట్ట కాదు, మనం అనుకున్నది ఏమిటి?
పట్టపగలే పిట్టపక్క రెట్ట పరందామ ఇంట్లో రొట్టె పక్క పెట్ట. పట్టపగలే పిట్ట పక్కన రెట్ట పరందామయ్య గారి ఇంట్లో రొట్టె పక్కన పిట్ట. ఇది చెప్పేసి శివ. పట్టపగలే పిట్ట పక్కన రెట్ట పరందామయ్య గారి ఇంట్లో రొట్టె పక్కన పిట్ట. మొత్తం అంతా ఇక్కడే చెప్పేస్తున్నారండి, ఇక్కడ ఏం చెప్ప. పట్టపగలే పిట్ట పక్కన రెట్ట పరందామయ్య గారి ఇంట్లో రొట్టె పక్కనే పిట్ట. మరి ఇదేది? హాయ్ శివా. సో క్యూట్. చప్పట్లు.